హ్మ్. సో మరి అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక బిజినెస్ యొక్క ప్రోడక్ట్‌ని గాని, సర్వీస్‌ని గాని మనం డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ అంటే డిజిటల్ టూల్స్ యూజ్ చేసి ప్రమోట్ చేస్తే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారనమాట. అంటే లైక్ మనకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్, యూట్యూబ్ ఇవన్నీ కూడా మనకు డిజిటల్ ప్రొడక్ట్స్. సో, ఆ డిజిటల్ ప్రొడక్ట్స్ ద్వారా డిజిటల్ టూల్స్ ద్వారా మనం ఏదైనా ఒక ప్రోడక్ట్‌ని గాని, సర్వీస్‌ని గాని ప్రమోట్ చేసే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఓకే. సో, మరిక్కడ ఓకే. డిజిటల్ మార్కెటింగ్ వల్ల మనకు నేర్చుకుంటే కెరియర్ స్కోప్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మనం ఏదైనా ఒక టెక్నాలజీ గాని, ఏదైనా ఒక స్కిల్ గాని నేర్చుకుంటున్నాము అంటే అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మన కెరియర్‌కి ఏ విధంగా హెల్ప్‌ఫుల్ అవుతుందని కూడా మనం చూసుకోవాలి కాబట్టి, ఈ రోజున మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్‌లో టాప్ మోస్ట్ 5 అంటే టాప్ 5 స్కిల్స్‌లో డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒకటుందండి. ఓకే. వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ స్కిల్ అన్నమాట ఇప్పుడు. అండ్ జాబ్ పరంగా చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 25,00,000 ప్లస్ జాబ్ ఓపెనింగ్స్ మనకి ఇప్పుడు 2024లో ఉన్నాయి. అండ్ 2026లో మోర్ దెన్ 80,00,000 జాబ్ ఓపెనింగ్స్ కూడా ఉండొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మన కెరియర్ అనేది ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయొచ్చు. వి నో నీడ్ టు వెయిట్ అన్నమాట. ఓకే. ఇక్కడ ఇంకోటేంటంటే ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మనకు డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి. మామూలుగా ఏదైనా మన కోర్స్ ఇప్పుడు బయట మార్కెట్‌లో మనకు చాలా కోర్సులు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా అని, డాట్ నెట్ అని ఎక్సెట్రా, ఎక్సెట్రా చాలా కోర్సులున్నాయి. ఈ కోర్సులన్నీ కూడా మనం నేర్చుకోవడం అంటే ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే కంప్లీట్‌లీ మన కెరియర్ బిల్డ్ అవ్వడం కోసం నేర్చుకుంటున్నాం. సో, మరి మిగతా కోర్సులు ఏమైనా నేర్చుకుంటే మనకు జాబ్ ఈస్ ద ఓన్లీ కెరియర్ ఆప్షన్ అండి. జాబ్ తప్ప ఇంకేం చేయలేము. బట్ ఇన్ కేస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్‌లో మనకు డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ జాబ్. ఎనివే మనకు జాబ్ అనేది వస్తుంది. ఈ రోజు మనం నౌకరీ ఓపెన్ చేసి చూసినట్లయితే లాక్స్ ఆఫ్ ఓపెనింగ్స్ ఆర్ దేర్ డిజిటల్ మార్కెటింగ్‌కి. ఓకే. అండ్ ఈక్వల్ టు ఐటీ కంపెనీ వాళ్ళ సాలరీస్ ఎంతైతే ఉన్నాయో ఆ రేంజ్‌లో మనకు సాలరీస్ కూడా ఉన్నాయన్నమాట. నేనొకసారి మీకు చూపిస్తాను తర్వాత. అండ్ జాబ్ పరంగా కాకుండా మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఫ్రీలాన్సింగ్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే మన ఇంట్లోనే కూర్చొని ప్రాజెక్ట్స్ తీసుకొని క్లయింట్ వర్క్ చేసి మనం అమౌంట్ ఎర్న్ చేయొచ్చన్నమాట. అండ్ డిజిటల్ మార్కెటింగ్‌లో మన బెనిఫిట్స్ ఏందంటే వి కెన్ ఎర్న్ ఇన్ డాలర్స్ రాదర్ దాన్ రూపీస్. సో, మనం ఆన్‌లైన్‌లో కాబట్టి డాలర్స్ ఎర్న్ చేసుకోవచ్చనమాట. సో, మనకు ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైమ్‌గా మన ఓన్ ఎర్నింగ్స్ చేసుకోవచ్చు యాస్ ఎ ఫ్రీలాన్సర్ లాగా. నెక్స్ట్ వన్ ఆన్‌లైన్ ఎర్నింగ్స్. ఎలాంటి క్లయింట్‌తో సంబంధం లేకుండా మన ఓన్‌గానే ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించుకోవచ్చండి. లైక్ అమెజాన్ గాని, గూగుల్ గాని ఇలాంటి వాళ్ళ నుంచి డైరెక్ట్‌గా మనకి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యూట్యూబ్ అనేది ఆల్‌మోస్ట్ అందరికీ తెలుసు. యూట్యూబ్ ద్వారా డబ్బులొస్తాయి అని చెప్పేసి. సో, ఆ యూట్యూబ్ ద్వారా మనకి అమౌంట్ అనేది వి నో నీడ్ టు టైప్ విత్ ఎనీ క్లయింట్స్. ఎవరితో టైప్ చేయాల్సిన అవసరం లేదు. మన ఓన్‌గా మనం టైమ్ స్పెండ్ చేసి, వర్క్ చేసి, ప్రాపర్ వేలో వర్క్ చేసి, మనం యూట్యూబ్ ఛానెల్ బిల్డ్ చేసుకొని దాంట్లో వీడియోస్ రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తూ ఉంటే, దెన్ గూగుల్ విల్ పే ది అమౌంట్ ఫర్ అస్. గూగులే డైరెక్ట్‌గా మనకి అమౌంట్ పే చేస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ వి కెన్ స్టార్ట్ అవర్ ఓన్ బిజినెస్. మన ఓన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్‌లో ఇవన్నీ కూడా మెయిన్ మాడ్యూల్స్ అండి. మనకు టోటల్‌గా 30+ మాడ్యూల్స్ మనం టీచ్ చేస్తాము. సో, దాంట్లో ఇవి మెయిన్ మాడ్యూల్స్. ఎస్‌ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. ఎస్‌ఈఎం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఎస్‌ఎంఓ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్, కంటెంట్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ ఇవన్నీ ప్రమోషన్ టెక్నిక్స్ అండి. దీంతో పాటుగా మనకేందంటే గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ అని, వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అంటే ఒక వెబ్‌సైట్ ఎలా డిజైన్ చేయాలి అది కావచ్చు. ఓకే. అండ్ ఈ-కామర్స్ ఇట్లా మొత్తం 30+ మాడ్యూల్స్ మీకు టీచ్ చేస్తామండి. సో, ఇది మనకు కంప్లీట్‌గా 2 మంత్స్‌లో 30+ మాడ్యూల్స్ కవర్ అవుతాయి. ఆ మాడ్యూల్స్ లిస్ట్ అంతా కూడా మీకు అనిల్ గారిని ఒకసారి ఫాలో అప్ చేస్తే ఆ మాడ్యూల్స్ లిస్ట్ మీకు ఫార్వర్డ్ చేస్తారు తను. హ్మ్. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్‌ఈఓ అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ మాడ్యూల్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అండి ఇది ఎస్‌ఈఓ అనేది. సో, హ్మ్. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఈ రోజుల్లో అందరూ కూడా గూగుల్ లేదా యూట్యూబే సెర్చ్ చేస్తున్నారు. మనకేదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫస్ట్ దే విల్ ఓపెన్ గూగుల్. గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తున్నారు. మరి గూగుల్‌లో మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తే చాలా వెబ్‌సైట్స్ వస్తాయి. అవునా? సో, మరి అన్ని అవును. వెబ్‌సైట్స్‌లో మన వెబ్‌సైట్‌ని పైకొచ్చేలాగా చేసేదాన్నే ఎస్‌ఈఓ అంటారు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో, మనం ఏం చేస్తామంటే వి ఆర్ గోయింగ్ టు ఆప్టిమైజ్ ద వెబ్‌సైట్ టు మేక్ అవర్ వెబ్‌సైట్ టు కమ్ ఇన్ టాప్ మోస్ట్ పొజిషన్ ఆఫ్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో చూడండి. ఇక్కడ ఆర్గానిక్ రిజల్ట్స్ అని ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా ఎస్‌ఈఓ ద్వారా వచ్చేటివి. వీటి పైన యాడ్ అని ఉండేదేంటంటే అవన్నీ ఎస్‌ఈఎం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారా వచ్చేటన్నమాట. ఇవన్నీ ఎస్‌ఈఎం రిజల్ట్స్. సో, ఇది ఏంటంటే గూగుల్‌కి మనం డబ్బులు పే చేసి గూగుల్‌లో యాడ్స్ రన్ చేసుకుంటాం. సో, రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే
ఎస్ఈఓ అనేది ప్యూర్లీ ఆర్గానిక్. మన అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మన వర్క్ చేసి మన వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేసి పైకి తీసుకురావడం. బట్ ఇట్ టేక్ సమ్ టైం. మనకు వెంటనే రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. దానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను. మరి కస్టమర్స్ ఏదైనా ఒక కీవర్డ్‌తో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ పైకి రావాలి అంటే అది వెంటనే రాదండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ప్రొఫెషనల్ వెబ్ డిజైన్ అనేది ఒక కీవర్డ్‌తో సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ సమ్ క్రోర్స్ ఆఫ్ వెబ్సైట్స్ వచ్చాయి ఇక్కడ మనకు. 36 క్రోర్స్, 40 లాక్ వెబ్సైట్స్ వచ్చాయి. మరి ఇన్ని వెబ్సైట్స్‌లో మన వెబ్సైట్ ఫస్ట్‌కి తీసుకురావాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. వెంటనే రాదనమాట. ఓకే. మరి ఎంత టైం పట్టొచ్చు అంటే డిపెండ్స్ అపాన్ ద కాంపిటీషన్ ఆఫ్ ద కీవర్డ్, కాంపిటీషన్ ఆఫ్ ద కేటగిరీని బేస్ చేసుకొని అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ అన్నా పడుతుంది. ఒకవేళ కీవర్డ్ గనక లో కాంపిటీషన్ కీవర్డ్ అనుకోండి 3 మంత్స్‌లో కూడా తీసుకురావచ్చు. వెరీ హై కాంపిటీషన్ కీవర్డ్ అయితే మోర్ దెన్ 1 ఇయర్ కూడా పట్టొచ్చనమాట. ఓకే. బట్ ఎస్‌ఈఓలో మనకు డిసడ్వాంటేజ్ ఇదనమాట. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా మనకు రిజల్ట్ అనేది కనిపించదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. వేరస్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనం కష్టపడి ఒక 6 మంత్స్ లేదా 1 ఇయర్ ఎస్ఈఓ చేసి గూగుల్‌లో ఫస్ట్ ప్లేస్‌లోకి మనం గనక వెబ్సైట్‌ని తీసుకురాగలిగితే మన వెబ్సైట్ ఎప్పటికీ గూగుల్‌లో ఫస్ట్ అలాగే ఉంటుందండి. ఎప్పుడు దాకా అంటే మన కాంపిటీటర్ మనకన్నా బెటర్ ఎస్ఈఓ చేశాడనుకోండి, అప్పటిదాకా మనదే ఫస్ట్‌లో ఉంటుంది. తర్వాత మహా అయితే మనది సెకండ్ ప్లేస్‌కి వస్తుందే తప్ప మన వెబ్సైట్ కనిపించకుండా అయితే ఉండదనమాట. సో వేరేస్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్‌సీఎం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఏందంటే డబ్బులు పెట్టి గూగుల్‌లో యాడ్ రన్ చేస్తాం. మరి ఎస్‌ఈఓ ద్వారా మన రిజల్ట్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇనీషియల్‌గా బిజినెస్‌కి మనకు కస్టమర్స్ లేదా క్లయింట్స్ కావాలని మనం ఏం చేస్తామంటే వెంటనే గూగుల్‌కి డబ్బులు పే చేసి యాడ్ రన్ చేస్తాం. ఆ యాడ్ మనకు ఎస్‌ఈఓ రిజల్ట్స్ కన్నా పైన అండ్ ఎస్‌ఈఓ రిజల్ట్స్‌కి కింద మన యాడ్స్ వస్తాయన్నమాట. ఓకే. సో ఇది ఇమ్మీడియేట్‌గా మనం ఈ రోజు మనం యాడ్ రన్ చేస్తే రేపటి నుంచే మనకు కాల్స్ రావడం స్టార్ట్ అవుతాయన్నమాట మన బిజినెస్‌కి. అది బెనిఫిట్. మరి ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటి ఎస్‌ఈఎం అంటే ఎప్పుడైతే మనం యాడ్ రన్ చేయడం ఆపేస్తామో ఇమ్మీడియేట్‌గా మన బిజినెస్ ఆగిపోతుంది. ఎందుకంటే కంప్లీట్‌గా యాడ్ కనిపించడం మానేస్తుంది కదా! ఇట్ విల్ వానిష్. ఎస్‌ఈఓ లాగా ఫస్ట్ ప్లేస్‌లో కాకపోతే సెకండ్ ప్లేస్‌కి వస్తది అనేది లేదనమాట. అది మనకు మెయిన్ డిఫరెన్స్. ఎస్‌ఈఓ లాంగ్ రన్‌లో చాలా బెనిఫిట్. ఇనీషియల్ స్టేజ్‌లో ఎస్‌ఈఎం అనేది ఎక్కువ బెనిఫిట్ అనమాట. ఏ బిజినెస్‌కైనా కావచ్చు. ఓకే. నెక్స్ట్ ఎస్ఎంఓ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఇప్పుడు సోషల్ మీడియా అంటే అందరికీ తెలుసండి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇవన్నీ కూడా మనకు సోషల్ మీడియా కింద వస్తాయి. మరి సోషల్ మీడియాలో మనం ఎందుకని పోస్ట్ చేస్తామండి? ఏదైనా ఒక పోస్ట్ చేస్తున్నాం అనుకోండి. ఎందుకు పోస్ట్ చేస్తాం సోషల్ మీడియాలో? ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎక్కువ మంది మన దాన్ని చూడాలి అనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేస్తాం. అవునా? మరి ఎక్కువ మందికి ఒక పర్టిక్యులర్ పోస్ట్‌ని రీచ్ అయ్యేలాగా ఎలా చేయాలి అనేదంతా కూడా మనకు ఎస్ఎంఓ కింద వస్తుందన్నమాట. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. అండ్ సోషల్ మీడియా ఈస్ వన్ ఆఫ్ ద పవర్‌ఫుల్ మీడియా అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండి. ప్రపంచవ్యాప్తంగా మనకు మెయిన్ టాప్ మోస్ట్ మీడియా 4 ఉన్నాయి ఉండేది. 4 మీడియాస్ ఉన్నాయి. ఒకటి టీవీ మీడియా అంటారు. 2 ప్రింట్ మీడియా. అంటే మన న్యూస్ పేపర్ కావచ్చు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఎఫ్ఎం మీడియా. ఫోర్త్ వన్ సోషల్ మీడియా. ఇక్కడ యావరేజ్‌గా ఒక పర్సన్ టీవీ ఎంతసేపు చూస్తారండి? ఎనీ ఐడియా? యావరేజ్‌గా. మాక్సిమం ఒక 2-3 అవర్స్ అనుకోవచ్చు. హౌస్ వైఫ్ అయితే మేబీ కొంచెం ఎక్కువ సేపు చూడొచ్చు. సో మిగతా వాళ్ళైతే కొంచెం తక్కువ. యావరేజ్‌గా చూసినట్లయితే మాక్సిమం 1-2 ఆర్ 2-3 అవర్స్ పర్ డే అనేది టీవీ చూస్తారు. ప్రింట్ మీడియా అంటే మేబీ న్యూస్ పేపర్ కావచ్చు, లేదా బోర్డింగ్స్ ఆర్ పాంప్లెట్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా. సో ఇప్పుడు ఏదైనా మన ఇంటికి న్యూస్ పేపర్ వచ్చిందనుకోండి, మహా అయితే ఒక 10-15 మినిట్స్ లేదా మాక్సిమం హాఫ్ అన్ అవర్ చూస్తాం. అంతకుమించి ఎక్కువ చూడం. అవునా? అదే బయటికెళ్ళి బోర్డింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఒక ఫ్యూ సెకండ్స్ అన్నమాట. మనం ట్రావెలింగ్ ఎళ్ళేటప్పుడు ఎక్కడన్నా పెద్ద బ్యానర్ కనిపించినప్పుడు జస్ట్ ఫ్యూ సెకండ్స్ చూస్తాం అంతే మనం దాన్ని. అవునా? నెక్స్ట్ ఎఫ్ఎం మీడియా. ఎఫ్ఎం మీడియా అంటే ఆల్మోస్ట్ మనకు ట్రావెలింగ్‌లో ఎక్కువ వింటారండి. అది కూడా యావరేజ్‌గా 1-2 అవర్స్ పర్ డే అనేది మనం పెట్టుకోవచ్చు కావాలంటే. చాలామంది ట్రావెలింగ్‌లో లేదా కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఇట్లా సిటీలో ఎఫ్ఎం అనేది వింటూ ఉంటారు. ఫోర్త్ వన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా అనేది 24/7 అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో మధ్యరాత్రుల్లో మెలుకువ వచ్చినా సరే ఫోన్ తీసుకొని దే ఆర్ వాచింగ్ దేర్ సోషల్ మీడియా. ఆఫీస్‌లో బోర్ కొడుతుందా? దే ఆర్ ఓపెనింగ్ దేర్ సోషల్ మీడియా. సో సోషల్ మీడియా అనేది బాగా పాపులర్ అయింది. అందుకే ఏదైనా ఒక బిజినెస్‌కి బ్రాండింగ్ తీసుకురావాలంటే సోషల్ మీడియా ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. బ్రాండింగ్ అనేది ఎప్పుడైతే బిజినెస్‌కొస్తుందో ఆటోమేటిక్‌గా ఆ కంపెనీకి బిజినెస్ అనేది వచ్చేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్‌కెళ్ళామనుకోండి.
మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి టూత్ పేస్ట్ కొనాలి అని మనం అనుకున్న వెంటనే మన మైండ్లో ఫస్ట్ స్ట్రైక్ అయ్యే టూత్ పేస్ట్ బ్రాండే ఉంటుందండి. ఇప్పుడు మీకు టూత్ పేస్ట్ కొనాలి అనగానే మీ మైండ్లోకి వచ్చే ఫస్ట్ టూత్ పేస్ట్ బ్రాండ్ ఏంటో చెప్పండి. మోస్ట్లీ అందరూ కూడా కోల్గేట్. కోల్గేట్ లేదా క్లోజప్, కోల్గేట్. అవునా? అదే ఇప్పుడు ఒక అమ్మాయి ఫెయిర్నెస్ క్రీమ్ కొనుక్కోవడానికి వెళ్ళింది అనుకోండి, తన మైండ్లోకి వచ్చే ఫస్ట్ ఫెయిర్నెస్ క్రీమ్ ఏంటి అంటే ఫెయిర్ అండ్ లవ్లీ, అవునా? సో ఇవన్నీ కూడా మనం చెప్పమండి. ఆటోమేటిక్గా మీరు ఒక 10 మందిని అడిగితే అవుట్ ఆఫ్ 10 9 మెంబర్స్ ఇదే చెప్తారు. సో ఇదే బ్రాండింగ్ అంటే ఎంత ఎక్కువ సార్లు మనం ఆ బ్రాండ్ చూస్తామో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన మైండ్ దాని మీదకి వెళ్తుంది. అందుకే అంటారు జో దిక్తా హే వో బిక్తా హే అని చెప్పేసి. ఓకే, సో అలా మన సోషల్ మీడియాను అందుకు మన పోస్ట్ని ఎక్కువ మందికి ఎలా రీచ్ అయ్యేలా చేసేదే మనం ఎస్ఎంఓ, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటారు. దీంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎలా పోస్ట్ చేయాలనేది ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మ్యాక్సిమం. బట్ మనకు నార్మల్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్కి ప్లస్ నార్మల్గా పోస్ట్ చేసిన వాళ్ళ డిఫరెన్స్ ఏంటంటే వీ విల్ డూ ద రీసెర్చ్ ఫస్ట్. ఇప్పుడు బెస్ట్ టైం టు పోస్ట్ ఆన్ ఫేస్బుక్ అని మీరు ఇలా సెర్చ్ చేశారండి గూగుల్లో, మీకు సపరేట్ టైమింగ్స్ వస్తాయండి. మండే టు సండే 12 AM to 11 PM ఏ రోజు ఏ టైంకి పోస్ట్ చేస్తే ఎక్కువగా ఎంగేజ్మెంట్స్ పెరుగుతాయి. ఎంగేజ్మెంట్స్ అంటే లైక్స్ కావచ్చు, వ్యూస్ కావచ్చు, కమెంట్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంగేజ్మెంట్స్ కింద వస్తాయి. ఇక్కడ ఈ గ్రాఫ్లో చూడండి, లైట్ కలర్ ఉండేటివన్నీ కూడా లోయెస్ట్ ఎంగేజ్మెంట్, డార్క్ కలర్ ఉండేటివి హైయెస్ట్ ఎంగేజ్మెంట్. సపోజ్ ఇప్పుడు నేను ట్యూస్డే ఫేస్బుక్లో పోస్ట్ చేయాలనుకోండి, ట్యూస్డే ఇక్కడ చూసినట్లయితే ఈ మ్యాప్లో ఆల్మోస్ట్ 10 AM, 1 PM, 2 PM ఇవి 3 అనేది బాగా డార్క్గా ఉన్నాయి, అవునా? సో మరి ఈ టైమింగ్స్లో మనం పోస్ట్ చేసుకుంటాం. గాట్ ఇట్? ఇలా రీసెర్చ్ చేసి వర్క్ చేసుకుంటాం. సారీ, సో నెక్స్ట్ ఎస్ఎంఎం, సోషల్ మీడియా మార్కెటింగ్. సో ఇదే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదా లింక్డ్ఇన్, ట్విట్టర్ ఇలాంటి వాటిల్లో మనం యాడ్ రన్ చేయొచ్చు. వాళ్ళకి అమౌంట్ పే చేసి స్పాన్సర్ యాడ్స్ రన్ చేయొచ్చు. మనం ఫేస్బుక్లో కూడా ఇలా టైం లైన్లో చూస్తూ ఉంటే స్పాన్సర్డ్ యాడ్ అనేది వస్తూ ఉంటుంది మనకు, అవునా? సో ఈ స్పాన్సర్ యాడ్ ఏంటంటే మనం టార్గెటెడ్ కస్టమర్కి రీచ్ అయ్యేలాగా రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ రోజు ఏ టైంకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూపించాలి, ఏ లొకేషన్లో ఉండే వాళ్ళకి చూపించాలి, దేని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి చూపించాలి, దీన్ని మనం యాడ్ క్రియేట్ చేసినప్పుడు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ మనకు టార్గెటెడ్ కస్టమర్స్ రీచ్ అయ్యేలాగే మన యాడ్ అనేది రన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఇండియాలో ఉంటూనే ఇఫ్ ఐ వాంట్ టు టార్గెట్ ఎన్ఆర్ఐస్, యూఎస్లో ఉన్న పీపుల్ టార్గెట్ చేయాలంటే ఆ విధంగా కూడా మనం యాడ్ రన్ చేసుకోవచ్చు అనమాట, లొకేషన్ యూఎస్ అని పెట్టుకొని. ఓకే, అవన్నీ కూడా మనకు ఎస్ఎంఎంలో పాసిబుల్. ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి అనేది రెగ్యులర్గా మీకు మన క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ప్రాక్టికల్గా 1 by 1 రియల్ టైంలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఓఆర్ఎం, ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్. ఆన్లైన్ రెప్యుటేషన్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే సపోజ్ మీరు ఒక ల్యాప్టాప్ కొనాలనుకున్నారండి, మీరు కొనాలనుకున్న ల్యాప్టాప్ ఒక 50,000 ఉందనుకుందాం. సో ఆ ల్యాప్టాప్ మీరు అమెజాన్ వెబ్సైట్లో చూశారు. ఓకే, తర్వాత బ్రౌజ్ చేస్తూ ఉంటే సేమ్ అదే ల్యాప్టాప్ ఏదో కొత్త వెబ్సైట్లో కూడా కనిపించింది. అంటే ఇప్పుడు మీకు ఆ వెబ్సైట్ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నారు. మరి ఇప్పుడు మీరు ఆ ల్యాప్టాప్ కొనాలి అనుకుంటే అమెజాన్లో కొంటారా లేదా కొత్త వెబ్సైట్లో కొంటారా? మోస్ట్లీ అమెజాన్ చూస్తారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ హ్యావింగ్ ట్రస్ట్ అండ్ రిప్యుటేషన్ ఆఫ్ ద అమెజాన్. సో మరి ఆన్లైన్లో మన బిజినెస్ని ఈ విధంగా ట్రస్ట్ అండ్ రిప్యుటేషన్ ఎలా బిల్డ్ చేయాలి అదన్నీ కూడా మనకు ఓఆర్ఎం కింద వస్తాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఆన్లైన్లో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు పార్ట్ టైం కానీ చెప్పాను కదండి. అవి వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్. సో ఈవెన్ నేను 2010 నుంచి ఐఎమ్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్ అండ్ నా ఓన్గా నేను బ్లాగ్స్ రన్ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ అఫిలియేట్ మార్కెటింగ్, ఐఎమ్ ఎర్నింగ్ మనీ ఇన్ ఆన్లైన్. సో నాకు తెలిసి ఈ 15 years ఆఫ్ మై డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్లో ఐ ఫౌండ్ మోర్ దెన్ 100+ వేస్ టు ఎర్న్ మనీ ఆన్లైన్. ఒక 100కు పైగా మార్గాలు ఉన్నాయండి ఆన్లైన్లో డబ్బులు సంపాదించడానికి. వాటిలో టాప్ అనేది ఇవన్నమాట: గూగుల్ యాడ్సెన్స్, అమెజాన్ అసోసియేట్స్, అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ అమెజాన్ FBA. ఫస్ట్ 3 అనేది మనకు బ్లాగింగ్ లేదా బ్లాగింగ్ అనే కేటగిరీ కింద వస్తుంది. లాస్ట్ వన్ వచ్చేసి మనకు ఈ-కామర్స్. ఓకే, సో మరి గూగుల్ యాడ్సెన్స్ అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే ఫర్ ద స్టార్టర్స్ అన్నది. మనకు ఆన్లైన్లో పార్ట్ టైమ్గా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. పార్ట్ టైం అనే కాదండి, దీన్నే ఫుల్ టైమ్గా తీసుకుంటే వీ కెన్ డూ వండర్స్.
సో ఇదే విధంగా బ్లాగింగ్నే ఫుల్ టైమ్గా తీసుకున్న చాలా మంది ఫుల్ టైమ్ కెరీర్ బ్లాగింగ్ తీసుకున్న వాళ్ళు. సో దే ఆర్ ఎర్నింగ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ ఎవ్రీ మంత్. సో మీకు కావాలంటే ఒకసారి గూగుల్ ఒకసారి ఓపెన్ చేసి జస్ట్ సెర్చ్ విత్ టాప్ బ్లాగర్స్ ఇన్ ఇండియా అండ్ దర్ ఎర్నింగ్స్ అని సెర్చ్ చేస్తే ఇప్పుడు చూసారు కదా, హరీష్ అగర్వాల్ shoutmelout.com, హీఈస్ రన్నింగ్ shoutmelout.com వెబ్సైట్. ఈ వెబ్సైట్ అంటే ఇది బ్లాగ్ అండి. ఈ బ్లాగ్ ద్వారా హీఈస్ ఎర్నింగ్ అరౌండ్ $50,000 పర్ మంత్ దీని నుంచి. ఓకే, సో అదేవిధంగా వీళ్ళందరూ కూడా బ్లాగింగ్ని ఫుల్ టైం కెరీర్గా తీసుకున్నారు అనమాట. ఓకే, సో అలా మనం బ్లాగింగ్ని ఫుల్ టైం కెరీర్గా కూడా తీసుకోవచ్చు. సో మరి గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మనకి అమౌంట్ ఎలా వస్తుంది అంటే మనం ఈ విధంగా బ్లాగ్స్ రన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బ్లాగ్. సో బ్లాగింగ్ అంటే ఏం లేదండి, షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ యూజింగ్ వెబ్సైట్ రూపంలో మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే దాన్నే బ్లాగింగ్ అంటారు. సో మరి ఆ ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేసిన వాళ్ళందరికీ కూడా మన వెబ్సైట్ కనిపిస్తుంటుంది కదా, ఆ వెబ్సైట్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాడ్స్ కనిపిస్తున్నాయి చూసారా, లెఫ్ట్ సైడ్లో ఒక యాడ్, మిడిల్లో ఒక యాడ్, ఇవన్నీ కూడా గూగుల్ యాడ్స్ అనమాట. అంటే గూగుల్ వాళ్ళు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ని మన బ్లాగ్స్ లేదా మన వెబ్సైట్లో డిస్ప్లే చేసినందుకు దే విల్ పే ది అమౌంట్ టు అస్, మనకి అమౌంట్ పే చేస్తారు. సో మనం ఎంత ఎక్కువగా మనం బ్లాగ్స్ కంటెంట్ రాస్తూ, ఎంత ఎక్కువ పోస్టులు మనం చేస్తూ, ఎంత ఎక్కువగా మనకు ట్రాఫిక్ అంటే విజిటర్స్ వస్తారో అంత ఎక్కువ అమౌంట్ వస్తుంది అనమాట. మరి గూగుల్ వాళ్ళు ఎలా పే చేస్తారు అమౌంట్ అంటే ఈవెన్ యూట్యూబ్ నుంచి కూడా మనకి అమౌంట్ వస్తుంది. యూట్యూబ్లో కూడా మనకి యాడ్స్, స్కిప్ యాడ్స్ వస్తాయి కదా, ఈ అడ్వర్టైజ్మెంట్స్ చూపించిన దానికి ఆ పర్టికులర్ ఛానల్ ఓనర్ కూడా అమౌంట్ వస్తాయండి. మరి గూగుల్ వాళ్ళు మనకు 2 రకాలుగా పే చేస్తారు. ఒకటి సిపిఎం అంటారు, ఇంకోటి సిపిసి. సిపిఎం అంటే కాస్ట్ పర్ ఇంప్రెషన్, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. అంటే ఒక 1000 టైమ్స్ మన అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే చేసిన దానికి, మన దాంట్లో చూసిన దానికి ఒక అమౌంట్ పే చేస్తారు. ఆ చూసిన వాళ్ళు ఎవరైనా కనుక క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ దానికి ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు సెర్చ్ చేయండి, హౌ మచ్ డస్ గూగుల్ యాడ్సెన్స్ పే పర్ పేజ్ యూ అంటే డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ ద ట్రాఫిక్. అంటే టైర్ 1 కంట్రీస్ లైక్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా దగ్గర నుంచి మనకు ట్రాఫిక్ వస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది. టైర్ 4 కంట్రీ లైక్ ఇండియా, నైజీరియా ఇలాంటి వాటి నుంచి కనుక వస్తే మనకు తక్కువ అమౌంట్ వస్తుంది. బట్ యావరేజ్గా ఫర్ 1000 యాడ్ ఇంప్రెషన్స్ దే విల్ పే $1 to $3 అనమాట. $1 to $3 1000 యాడ్ ఇంప్రెషన్స్ పే చేస్తారు. అంటే ఇందాక మీకు నేను చూపించిన ఎగ్జాంపుల్లో చూడండి, ఈ పర్టికులర్ పేజ్లో 2 యాడ్స్ ఉన్నాయంటే 2 ఇంప్రెషన్స్ వచ్చినట్టు. సపోజ్ ఈ పేజ్ చూసే వాళ్ళు ఏదైనా ఒక లింక్ క్లిక్ చేసి నా వెబ్సైట్లో ఇంకో పేజ్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఇంకొక 4 యాడ్స్ కనిపించే వాళ్ళకి. 4 + 2 6 ఇంప్రెషన్స్, అంటే ఒక పర్సన్ ద్వారా నాకు 6 ఇంప్రెషన్స్ వచ్చాయి. అలా టోటల్గా 1000 యాడ్ ఇంప్రెషన్స్కి మనకి అమౌంట్ పే చేస్తారు. అదే యూట్యూబ్లో అనుకోండి, ఫర్ 1000 యాడ్ వ్యూస్ దే విల్ పే అప్రాక్సిమేట్లీ $3 to $5 మనకు అప్రాక్సిమేట్గా పే చేస్తారు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద టాప్ బ్లాగర్స్, మీకు ఆల్రెడీ ఇందాక లైవ్లో చూపించాను. సో నెక్స్ట్ వచ్చేసి మీకు అమెజాన్ అసోసియేట్స్. సో గూగుల్ యాడ్సెన్స్ తర్వాత అమెజాన్ అసోసియేట్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు ఎర్న్ మనీ ఆన్లైన్. అమెజాన్ కానీ అందరికీ గుర్తొచ్చేది షాపింగ్ సైట్, అవునా? మనం కూడా ఏదో ప్రోడక్ట్ కొనే ఉంటాం. మరి ఇక్కడ అమెజాన్ నుంచి మనకు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చండి. అది ఎలా అంటే అమెజాన్లో మనం అమెజాన్ అసోసియేట్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకుని రిజిస్టర్ అయితే అమెజాన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు దాంట్లో ఉన్న ఏ ఒక్క ప్రోడక్ట్ని ప్రమోట్ చేసినా సేల్ జనరేట్ అయితే మనకి అమౌంట్ ఇస్తారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది నా అమెజాన్ అసోసియేట్స్ అకౌంట్. దీంట్లో ఏ కేటగిరీ ప్రోడక్ట్స్కి మనకి ఎంతెంత కమిషన్ ఇస్తారనేది ఇక్కడ ఇచ్చుంటారు. అంటే సపోజ్ నేను ఇప్పుడు కిచెన్ అప్లయన్సెస్ని ప్రమోట్ చేశాను అనుకోండి, నా లింక్ ద్వారా నాకు సపరేట్ రిఫరల్ లింక్స్ ఇస్తారు వీళ్ళు. నా లింక్ ద్వారా కనుక ఎవరైనా క్లిక్ చేసి అమెజాన్లో ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే కిచెన్ అప్లయన్సెస్, ఆ ప్రోడక్ట్ కాస్ట్లో 9% నాకు కమిషన్ ఇస్తారు. ఓకే, సో మరి వీటిని ప్రమోట్ చేయడం కోసం కూడా అగైన్ వీ విల్ యూస్ బ్లాగ్స్ ఆర్ యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడ చూడండి, బెస్ట్ వాషింగ్ మిషన్ ఇన్ ఇండియా అని సెర్చ్ చేశారనుకోండి, మనకు చాలా బ్లాగ్స్ వస్తాయి. సో మనం ఏం చేస్తామంటే మనం ఒక బ్లాగ్స్ రెగ్యులర్గా క్రియేట్ చేసి దానికి SEO చేసుకొని గూగుల్లో పైకి వచ్చేలాగా చేసుకుంటాం. ఓకే, సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరైనా ఆ కీవర్డ్తో సెర్చ్ చేసిన వాళ్ళు మన వెబ్సైట్కి వచ్చి ఇలా వెబ్సైట్ చూసారనుకోండి, మన వెబ్సైట్లో బై ఎట్ అమెజాన్ అని చెప్పి పెట్టుకుంటాం. ఇది క్లిక్ చేస్తే వాళ్ళు మనకు అమెజాన్కి వెళ్తారు మన లింక్తో, మన రిఫరల్ లింక్తో. ఇఫ్ ద పర్చేస్ ద ప్రోడక్ట్ విల్ గెట్ ద కమిషన్. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, నా వెబ్సైట్కి వచ్చారు, క్లిక్ చేశారు, అమెజాన్కి వెళ్ళారు, మీరు వాషింగ్ మిషన్ కొన్నారనుకోండి, నాకు కమిషన్ వస్తుంది. ఓకే, ఒక 20,000 వర్త్ వాషింగ్ మిషన్ కొన్నారంటే 9% వేసుకుంటే ఒక 1,800 రూపీస్ నాకు కమిషన్ వస్తుంది మీరు వాషింగ్ మిషన్ కొన్నందుకు. సపోజ్ మీరు వాషింగ్ మిషన్తో పాటు ఇంకొక 4-5 ప్రోడక్ట్స్ ఎక్స్ట్రా కొన్నారనుకోండి,
లైక్ ఒక షర్ట్ అనో లేదా షూ అనో లేదా వాచ్ అనో దానికి కూడా నాకు కమిషన్ వస్తుంది. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ మనం వాషింగ్ మెషిన్ ప్రమోట్ చేస్తే వాషింగ్ మెషిన్ సేల్ అయితేనే అమౌంట్ వస్తుందండి, ఏం లేదండి. ఒకసారి మన రిఫరల్ లింక్ క్లిక్ చేసి వాళ్ళు అమెజాన్కి వెళ్ళి వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ దే పర్చేస్డ్ మనకి అమౌంట్ వస్తుంది. ఓకే, సపోజ్ థర్డ్ కేసు ఇంకోటి ఏంటంటే, మీరు నా వెబ్సైట్కి వచ్చారు, క్లిక్ చేశారు, అమెజాన్కి వెళ్ళారు. ఓకే, మీకు వాషింగ్ మెషిన్ నచ్చింది, కొందామని చెప్పేసి కార్డ్ ఓపెన్ చేసి పర్చేస్ చేసే టైంలో యూ గాట్ ఏ ఎమర్జెన్సీ కాల్, అర్జెంట్గా ఆఫీస్ రమ్మని కాల్ వచ్చింది అనుకున్నాం. ఓకే, మీరు ఏం చేస్తారు, ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేసి డైరెక్ట్గా అమెజాన్కి వెళ్ళి కొనేశారు. యూ డీంట్ ఓపెన్ మై వెబ్సైట్ ఆల్సో, ఈవెన్ దో నాకు కమిషన్ వస్తుంది. అది ఎలా అంటే, సో అమెజాన్ వాళ్ళు ఇక్కడ అమెజాన్ కుకీ డ్యూరేషన్ ఉంటుంది. అంటే ఒకసారి నా రిఫరల్ లింక్ ఎవరైనా కనుక క్లిక్ చేసి అమెజాన్కి వెళ్తే వాళ్ళ బ్రౌజర్లో కుకీ అనేది జనరేట్ చేస్తుంది అమెజాన్. ఆ కుకీ డ్యూరేషన్ 24 hours ఉంటుంది. ఓకే, సో అంటే ఒకసారి మన అఫిలియేట్ లింక్ క్లిక్ చేసి అమెజాన్కి వెళ్తే 24 hours వాళ్ళు ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా మనకి అమౌంట్ వస్తుంది. లేదా 24 hours డైరెక్ట్గా అమెజాన్ ఓపెన్ చేసి పర్చేస్ చేసినా సరే వీల్ గెట్ ద కమిషన్. అది మనకు బెనిఫిట్ అన్నమాట. ఓకే, సో ఇది ఇండియా కాకుండా ఇఫ్ యూ వాంట్ ఎర్న్ ఇన్ డాలర్స్ Amazon.com కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ ప్రమోటింగ్ Amazon.com. ఓకే, సో ఐ వాంట్ ఎర్న్ ఇన్ డాలర్స్ అండ్ Amazon.com ప్రమోట్ చేస్తే, ఇప్పుడు ఇండియా ప్రమోట్ చేసాం అనుకోండి, మనకి అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది. ఓకే, వేరేస్ Amazon.com ప్రమోట్ చేస్తే ఇక్కడ చూసారా, డైరెక్ట్ డిపాజిట్ వచ్చేసి US బేస్డ్ అసోసియేట్స్ ఓన్లీ, అంటే అమెరికా బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. లేదు ఇండియన్స్కి అయితే చెక్ ద్వారా ఇస్తారమ్మా, పే బై చెక్ అని. బట్ చెక్ అయితే $100 మినిమం ఉండాలి. ఓకే, బట్ ఇక్కడ $10 సరే అవ్వరాగానే మనకు కమిషన్ రిలీజ్ చేస్తారు, మనకు యూఎస్ అకౌంట్ ఉంటే. సో దిస్ ఈజ్ మై యూఎస్ బ్యాంక్ అకౌంట్. ఓకే, ఇది చూడండి, ఇది నా యూఎస్ బ్యాంక్ అకౌంట్. ఫస్ట్ సెంచరీ బ్యాంక్లో నాకు అకౌంట్ ఉందండి. రూటింగ్ నెంబర్ ABI నెంబర్ అంటే మనకు ఇక్కడ IFSC కోడ్ ఎలాగో అక్కడ రూటింగ్ నెంబర్ ABI నెంబర్ అంటారు. దిస్ ఈజ్ మై అకౌంట్ నెంబర్. అకౌంట్ టైప్ వచ్చేసి చెకింగ్స్ అకౌంట్. ఇది అంటే మన ఇండియాలో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఎలాగో అక్కడ సేవింగ్స్ అకౌంట్స్ అండ్ చెకింగ్స్ అకౌంట్స్ అంటారు. ఓకే, అండ్ మై నేమ్ ఈస్ శ్రీకాంత్ దామల. ఓకే, సో ఈ విధంగా మనం అబ్రాడ్లో అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మరి అబ్రాడ్లో అకౌంట్ క్రియేట్ చేయాలంటే వీ నో నీడ్ టు గో టు US అండి. నేను మన యూఎస్కి వెళ్ళి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బై సిట్టింగ్ ఇన్ అవర్ హౌస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద PC మనం ల్యాప్టాప్ ముందు కూర్చొని మనం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఎలా చేయాలనేది నేను మీ క్లాస్లో చెప్తాను. సో నాకు నాట్ ఓన్లీ US అండి, ఐ హ్యావ్ బ్యాంక్ అకౌంట్స్ ఇన్ ఆల్ దీస్ కంట్రీస్, US, UK, జర్మనీ, చైనా, జపాన్, మెక్సికో, వీటన్నిటిలో కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో అక్కడ ఏ ప్రోడక్ట్ లేదా అక్కడ ఎవరితో టైప్ అయిన బిజినెస్ చేసినా సరే ఐ విల్ గెట్ ద పేమెంట్స్ ఇన్ దేర్ కరెన్సీ. అండ్ దీనికి ఈ బ్యాంక్ అకౌంట్కి నా ఇండియన్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. సో నాకు వాట్ ఎవర్ ద అమౌంట్ ఐఎమ్ గెటింగ్ టు దట్ అకౌంట్ విత్ ఇన్ 3 to 5 business daysలో అది కరెన్సీ కన్వర్ట్ అయ్యి నా ఇండియన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇవన్నీ నేను మీకు ప్రాక్టికల్గా దాంట్లో చూపిస్తాను, రెగ్యులర్ క్లాస్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను ఇవన్నీ. ఓకే, సో నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం లేదండి, వేరే వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసి ప్రోడక్ట్ అనేది సర్వీస్ అయినా మనకు కమిషన్ వస్తే దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. మీరు అడగచ్చు, అమెజాన్ కూడా ఇంతే కదా సార్, అమెజాన్ ప్రమోట్ చేస్తే మనకు కమిషన్ వస్తుంది కదా అంటే, అఫ్ కోర్స్ అమెజాన్ కూడా అఫిలియేట్ మార్కెటింగ్ అండి. బట్ అమెజాన్ ఎందుకు సపరేట్ చెప్పానంటే, ప్రమోటింగ్ అమెజాన్ ఈజ్ వెరీ ఈజీ వన్ కంపేర్ టు ప్రమోటింగ్ అన్ అన్నోన్ కంపెనీ. ఏదైనా ఒక తెలియని వెబ్సైట్ని ప్రమోట్ చేయాలన్నా కొంచెం కష్టం, కానీ అమెజాన్ అయితే ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. ఇప్పుడు మన అఫిలియేట్ లింక్, మన రిఫరల్ లింక్ క్లిక్ చేసి అమెజాన్కి వెళ్తే ధైర్యంగా కొనుక్కుంటారు వాళ్ళు. అది కొత్త వెబ్సైట్ అనుకోండి, ఆలోచిస్తారు. బట్ అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్తో వీ కెన్ ప్రమోట్ అదర్ కంపెనీస్ ఆల్సో. ఎలాంటి అఫిలియేట్ మార్కెటింగ్ ఇచ్చే వెబ్సైట్ అయినా మనం ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, వాళ్ళని ప్రమోట్ చేయొచ్చు అండ్ మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇవి మన బ్లాగ్స్ అండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై బ్లాగ్. దీంట్లో కూడా యాడ్స్ రన్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూడండి, దీంట్లో నేను బెస్ట్ వర్డ్ప్రెస్ హోస్టింగ్ అని చెప్పి రాశాను. ఇక్కడ చూసినట్లయితే పర్చేజ్ ఐవో ఇన్వాయిస్ అని, పర్చేజ్ బ్లూ హోస్ట్ అని ఇట్లా ఉంటుంది. అంటే ఐఎమ్ ప్రమోటింగ్ ఐవో ఇన్వాయిస్, ఐఎమ్ ప్రమోటింగ్ బ్లూ హోస్ట్. ఇప్పుడు బ్లూ హోస్ట్ కనుక నా రిఫరల్ లింక్ క్లిక్ చేసి ఎవరన్నా కొన్నారనుకోండి, ఇదా మనకు మెయిల్ వస్తుంది. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ క్రియేటెడ్ $65 ఫర్ యువర్ రిఫరల్ బ్లూ హోస్ట్ నుంచి. ఓకే, ఇవన్నీ మనకు పేపాల్ ద్వారా వస్తాయండి. ఇప్పుడు ఐవో ఇన్వాయిస్ మీకు చూపిస్తాను చూడండి. ఐవో ఇన్వాయిస్ వచ్చేసి ఒకప్పుడు ఐవో ఇన్వాయిస్ అనేది వన్ ఆఫ్ ద పాపులర్, అంటే ఒక మంచి ఆఫర్ ఇచ్చారండి. అంటే ఆ టైంలో ఎక్కువ దీన్ని ప్రమోట్ చేశాను నేను. యూ కెన్ సీ ఐవో ఇన్వాయిస్ అండి $20, $10, $10, $12. ఓకే, అండ్ ఇది ఓపెన్ చేస్తే ఈ మెయిల్స్ అన్ని కూడా ఎర్లీ మార్నింగ్ 3:53 AM. ఓకే, ఆ టైంలో వచ్చినాయి అన్నమాట మనకు. అంటే మిడ్ నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వచ్చినాయి, విచ్ మీన్స్ మేబీ అబ్రాడ్ కంట్రీ వాళ్ళు మన అఫిలియేట్ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేశారు. ఓకే,
ఇది మనకు బెనిఫిట్ అండి. దిస్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. మనం నిద్రపోయే టైంలో కూడా మన యూట్యూబ్ వీడియోస్ అయినా లేదా మన బ్లాగ్స్ అయినా ఇట్ విల్ కీప్ వర్క్అవుట్. ఎవరో ఒకరు క్లిక్ చేస్తుంటారు. ఇఫ్ దే ఆర్ గోయింగ్ దేర్, వాళ్ళు పర్చేస్ చేసినా చేయకపోయినా మనకి బెనిఫిట్. ఎందుకంటే పర్చేస్ చేస్తే అఫిలియేట్ కమిషన్ వస్తుంది. పర్చేస్ చేయలేదా అట్లీస్ట్ మన గూగుల్ యాడ్ వస్తుంది అక్కడ. సో గూగుల్ యాడ్స్ నుంచైనా మనకు డబ్బులు వస్తాయి. డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ. వాట్ ఇట్. ఉమ్, సో ఈ విధంగా ఇప్పుడు ఇది చూసిన కిబ్లీ అని చెప్పి ఇంకోటి అండి. ఇది ఈ కిబ్లీని కూడా నేను ప్రమోట్ చేశాను. $14.80 రిసీవ్ ఫ్రమ్ కిబ్లీ. సో ఇక్కడ వేరే వాళ్ళ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి త్రూ డిజిటల్ మార్కెటింగ్, వీ కెన్ స్టార్ట్ అవర్ ఓన్ ఎఫ్బి, అమెజాన్ ఎఫ్బి, అంటే సెల్లింగ్ అవర్ ఓన్ ప్రోడక్ట్స్ ఆన్ అమెజాన్. మిగతా ఏ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ లో చెప్పండి, నా దగ్గర ఒక్కటే నేను చెప్పేది ఈ కామర్స్ అండి. ఈ కామర్స్ బిజినెస్ ని ఎలా ప్రమోట్ చేయాలో డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి అనేది మాత్రమే చెప్తారు తప్ప హౌ టు స్టార్ట్ యువర్ ఓన్ ఈ కామర్స్ బిజినెస్ విత్ ఆర్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అనేది టెక్నిక్ అనేది మోస్ట్లీ ఎవరు చెప్పరండి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ హ్యావింగ్ ఏ టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వన్. సో ఆల్మోస్ట్ ఒక 2015 నుంచి ఐఎమ్ రన్నింగ్ మై ఓన్ ఈ కామర్స్ బిజినెస్ అండి. నా హెడ్ ఆఫీస్ చెన్నైలో ఉంది. ఐఎమ్ రన్నింగ్ మై ఓన్ ఈ కామర్స్ బిజినెస్. ఐఎమ్ డూయింగ్ ట్రేడింగ్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అన్ని చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ మనకు అమెజాన్ బైర్ యాప్ లాగే సెల్లర్ యాప్ ఉంటుంది. దాంట్లో మనకు మన ప్రోడక్ట్స్ ఎన్ని సేల్ అయ్యాయి, ఎంత అమౌంట్ వచ్చింది, ఇవన్నీ చూసుకోవచ్చు. నేను మీకు అసలు అమెజాన్లో ఎలా సేల్ చేయాలి, ఫ్లిప్కార్ట్లో ఎలా సేల్ చేయాలంటే ప్రోడక్ట్స్ కావాలి కదా, ఆ ట్రెండింగ్ ప్రోడక్ట్స్ ఏ ఉన్నాయనేది ఎలా రీసెర్చ్ చేయాలి, అండ్ వన్స్ మనకు ప్రోడక్ట్ కనుక దొరికితే దాని యొక్క మ్యానుఫ్యాక్చర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళతో ఎలా టైప్ పెట్టుకోవాలి, ఇండియా అయితే ఎలా పట్టుకోవాలి, అబ్రాడ్ కంట్రీస్తో వాళ్ళ మ్యానుఫ్యాక్చర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ కూడా సిస్టమ్ ముందు కూర్చున్నాయండి. సో ఇవన్నీ ఎలా చేయాలనేది కూడా నేను మీకు ప్రాక్టికల్గా నేర్పిస్తాను. ఓకే. సో ఇక్కడ అమెజాన్ వాళ్ళు సౌత్ ఇండియన్ అమెజాన్ సెల్లర్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నారండి మాకు. ఆ వాట్సాప్ గ్రూప్లో ఈవెన్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్. సో నాకు తెలిసిన వరకు నాకు అమెజాన్ సెల్లర్స్కి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. దాంట్లో కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా పెట్టాను. యూ కెన్ సీ హియర్. ఒక అతను ఒక డౌట్ అడిగితే ఇంకో అతను రిప్లై ఇచ్చారు దాన్ని ట్యాగ్ చేసి. ఎస్, శ్రీకాంత్ సార్ విల్ అడ్వైజ్ ఆన్ ద సేమ్, హీ ఈస్ ద ఎక్స్పెన్సివ్ పర్సన్ ఇన్ దిస్ గ్రూప్, వెయిట్ హిమ్ ఫర్ హిస్ రిప్లై. సో కొంతమంది వచ్చేసి నీడ్ వాల్యూ ఇన్పిస్తుంది, శ్రీకాంత్ సార్ హెల్ప్. సో సార్ కెన్ ఐ కాల్ యూ, ఐ హ్యాడ్ ఎ డౌట్ అబౌట్ జిఎస్టీ. సో అట్లా పీపుల్ ఆర్ కీప్ ఆస్కింగ్ ద డౌట్స్ అండ్ ఐఎమ్ కీప్ రిప్లైయింగ్ ఫర్ దెమ్. సో ఇట్లా అందుకే నాకు అమెజాన్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో సౌత్ ఇండియాలో చాలా వరకు ప్రత్యక్షంగా నేను తెలియకపోయినా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా పరోక్షంగా మోస్ట్లీ నేను తెలుసుంటానండి. అండ్ నేను 2017లో ఐ కేమ్ టు హైదరాబాద్. అప్పుడు ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాను. ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ బ్యాచ్లో స్టూడెంట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 80% స్టూడెంట్స్ అమెజాన్ సెల్లర్స్. నేను ఈ గ్రూప్లో పెట్టాను అనమాట. హాయ్ గైస్, ఐఎమ్ కమింగ్ టు హైదరాబాద్ సోన్స్ అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు అడిగారు ఎందుకు వస్తున్నారని. నేను చెప్పాను అనమాట, ఐఎమ్ జస్ట్ కమింగ్ టు గివ్ ద ట్రైనింగ్ అని చెప్పి. అప్పుడు వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక్కడే తెలుసు తప్ప డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే వాళ్ళ బిజినెస్ హెల్ప్ఫుల్ అవుతుంది కదా, దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు, ఆ టెక్నిక్స్ అని నేర్చుకోవచ్చు అని చెప్పేసి దే జాయిన్. ఓకే. సో ఇలా ఐ విల్ టీచ్ యూ అండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు ఉన్న ఈ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అది కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ టోటల్గా నాకు ఉండేది. సో ఏవైతే వర్కౌట్ అయిన టెక్నిక్స్ ఉన్నాయో అవి మీకు బాగా నేర్పిస్తాను. సో మీరు మామూలుగా థియరిటికల్గా నేర్చుకొని అది మళ్ళీ వర్కౌట్ అవుతుందో లేదో అనేది టెస్ట్ చేసుకొని ఇలాంటివి చేయకుండా మనకు కంప్లీట్లీ ప్రాక్టికల్ ఉంటుంది. రియల్ టైంలో మీకు చూపిస్తాను మొత్తం అంతా కూడా. అండ్ ఏదైతే డిఫరెంట్ టెక్నిక్స్ మనం ట్రై చేసి బాగా వర్కౌట్ అయిందో అవే మీకు ఎక్కువగా నేర్పిస్తాను నేను. ఓకేనండి, చెప్పండి. ఓకే అండి. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో సార్. ఏం లేవు సార్. లేవు. ఓకే అండి. సో తొందరలో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ కోఆర్డినేట్ విత్ అనిల్ సార్. అనిల్ గారు మీకు బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ టైమింగ్స్ అని కూడా చెప్తారు. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్. సో నేను ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్గా అక్కడ చూపిస్తాను. ఓకేనా? ఓకే అండి. Okay, sir. ఓకే సార్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. యా, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.